రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తి అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో నిద్రపోతుందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల మండిపడ్డారు. వైసీపీ హయాంలో వెలుగులతో నిండిన బడులు ఇప్పుడు వెలవెలపోతున్నాయని, పిల్లలకు గోరుముద్ద పేరుతో ఘోరమైన తిండి పెడుతున్నారని తనదైన శైలిలో విమర్శించారు. స్వీకరించినప్పటి నుంచి నాకు వీలైనంతగా ప్రతి నియోజకవర్గంలో సంబంధించిన అధికారుల్ని కలవడం జరుగుతోంది. ఆ నియోజకవర్గం గురించి వాళ్ళు చెప్తున్న సమస్యలు వినడం జరుగుతోంది. నాకు చేతనైనంత వరకు నేను అవి అన్న వరకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. మన ప్రయాణం అనేది ఒక కార్యకర్త నుంచి మొదలవ్వాలి. కార్యకర్తతో మాట్లాడుతూ ఉండాలి, కార్యకర్త సమస్యలు వింటూ ఉండాలి. ఆ తర్వాత మండలం, ఆ తర్వాత జిల్లా, ఆ తర్వాత నియోజకవర్గం, ఇలా ప్రతి లెవెల్లో కూడా వారి వారి కష్టాలు ఏంటి అన్నది తెలుసుకుంటూ ఉండాలి. మన వాళ్ళు ఎలా ఉన్నారు అని కనుక్కుంటూ ఉండాలి అన్నటువంటి మాటలు, జగనన్న మాటలు నాకు చేతనైనంత వరకు నేను ఆచరించే ప్రయత్నం చేస్తున్నాను. సో మీలా మీ అందరి సహకారంతో కొన్నిసార్లు సక్సెస్ అవుతున్నాను. ఇవాళ నాకు అవకాశం కల్పించినందుకు, వీళ్ళందరితో మాట్లాడే అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. అండ్ ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈ రోజున వాళ్లే చాలా బహిరంగంగా మేము ఇవ్వలేకపోతున్నాము, మా వల్ల కాదు, మీరు భరించాల్సిందే అంటారు. అంటే ఏ సమస్య తీసుకున్నా, ఇప్పుడు మన రైతులది మాత్రమే చెప్పుకున్నాం, అలాగే మహిళలకి ఎన్ని అఘాయిత్యాలు చూస్తున్నాము, ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలు కూడా, నిన్న ఏలూరు నియోజకవర్గంలో ఒక LKG చదివేటువంటి పిల్లని ఒక స్కూల్ టీచర్ ఎంత దారుణంగా కొట్టాడు. అసలు ఆ తల్లి ఆ పాపను ఎత్తుకుని ఏడుస్తుంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది. అంటే ఆ వయసు దగ్గర నుంచి అసలు ఆడపిల్లకి అన్యాయం జరుగుతూనే ఉంది. మహిళల వరకు అసలు పెద్ద వాళ్ళని కూడా, వాళ్ళపైన కూడా అత్యాచారాలు చేస్తుంటే అసలు ఏం మాట్లాడతామన్నా. మహిళల విషయం తీసుకుంటే ఇలా ఉంది, విద్యార్థుల విషయం తీసుకుంటే అసలు ఫీ రీఎంబర్స్మెంట్ అన్నారు. ఆ రీఎంబర్స్మెంట్ ఎంతవరకు చేశారన్నా? కాలేజీలకి డబ్బులు పంపలేదు, వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేయలేదు. ఈ పిల్లలు చదువుకోవాలా, ఫీజులు కడితేనే కాలేజీలకు రమ్మని కాలేజ్ యాజమాన్యాలు చెప్తారు. అంటే విద్య అనేది ఎంత అవసరం అని భావించి జగనన్న నాడు నేడు పథకం ద్వారా కానీ, ఫీ రీఎంబర్స్మెంట్ పథకం ద్వారా కానీ, మెడికల్ కాలేజీల ద్వారా కానీ ఎంతవరకు ఇంటింటికి సాధ్యమైనంత వరకు విద్యను అందిద్దామని ప్రయత్నిస్తే ఈ రోజు మీ ప్రభుత్వం ఏం చేస్తుందన్న? ఆపేశారు కదా, మెడికల్ కాలేజీలు ఆపేశారు, ఫీ రీఎంబర్స్మెంట్లు ఇవ్వలేదు. నాడు నేడు పరిస్థితి అయితే ఇంకా అసలు ఘోరం. మధ్యాహ్నం అన్నంలో కూడా గోరుముద్ద, అది గోరుముద్ద అనాలా, ఘోరమైన ముద్ద అనాలా అర్థం కాకుండా ఉండే పరిస్థితి చూస్తుంటే, అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పి విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ. విద్యార్థుల విషయం చూసుకుంటే అలా ఉంది, రైతుల పరిస్థితి చూస్తే ఇలా ఉంది, మహిళల పరిస్థితి చూస్తే అలా ఉంది. నేను మొన్న ఎప్పుడో ఒక సోషల్ మీడియాలోనే ఒక ఆయన ఎలా ఉంది ప్రస్తుత ప్రభుత్వం అంటే, మాకేముందయ్యా, మాకు కావాల్సిన మందు మాకు దొరుకుతుంది, మాకు కావాల్సినట్టు ఆనందంగా మేము దాని తర్వాత చాలా సంతోషంగా ఉన్నాం, చాలా బాగుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. అదా ప్రజలకు కావాల్సింది? అది కాదు కదన్నా. అందరూ బాగుండాలి కదా ఇంట్లో. మద్యం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వేలెత్తి చూపించారు. ఈ రోజున మీరు చేస్తున్నది ఏంటి? ఆ రోజున గవర్నమెంట్ హయాంలో ఉంటే ఆ డబ్బంతా గవర్నమెంట్కే వచ్చేది కదా. ఈ రోజు పోనీ మీరు ఏమైనా రేట్లు ఏమైనా తగ్గించారా? అది కూడా లేదు. మళ్ళీ దానివల్ల మా మహిళలకే ఎంత బాధ, వాళ్ళు తాగల పడిపోతుంటే, మీద వెళ్తూ ఉంటే మామూలు ఆడవాళ్ళు నాకు చెప్తున్నారు, మా వాళ్ళు తాగేసి ఇళ్ళకి రావట్లేదు, మాకు చాలా కష్టంగా ఉంది. సో ఇలా ఎలా చూసుకున్నా కూడా ఎవరికి ఎటువంటి సంతోషం లేకుండా నడుస్తుంది. మొన్న సరే పోనీ అభివృద్ధి అన్నారు. సరే ఏం అభివృద్ధి? జగనన్న హయాంలో ఉన్నప్పుడు మనం 15వ స్థానంలో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు 18కి పడిపోయాం. ఏం అభివృద్ధి? మొన్న పోనీ ఏమైనా కంపెనీలు తీసుకొచ్చారా? విదేశీ పర్యటనలకు వెళ్ళి, దావోస్ పర్యటనలకు వెళ్ళి, అక్కడి నుంచి కూడా ఏమీ లేదు. సో ఈ 8 నెలల పాలనలో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏమి చేయట్లేదు అన్న విషయం ప్రజలకి బాగా అర్థమైంది, చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి అర్థమైంది, పాలిస్తున్న వాళ్ళకి కూడా అర్థమైంది. ఏమన్నా అంటేనేమో నెలకు ఒక టాపిక్ తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, వాళ్ళు చేసేటువంటి వివయాన్ని కప్పిపుచ్చుకోవడానికి. ఏది ప్రజలు చూడకుండా లేరు, ఏది ప్రజలు గుర్తుపెట్టుకోకుండా లేరు. త్వరలో మళ్ళీ ప్రజలకి ఎవరిని ఎన్నుకోవాలో బాగా తెలుసు. మీరే దాన్ని చక్కగా గుర్తు చేస్తున్నారు ప్రతిరోజు, ప్రతి పూట. దానికి మీకు ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.